రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయ్పోల్ దగ్గరలో కానిస్టేబుల్ నాగమణి హత్య జరిగింది. తమ్ముడు పరమేశే ఆమెను చంపినట్లు తెలుస్తోంది. బైక్ పై వెళ్తున్న నాగమణిని ముందు కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత కత్తితో దాడి చేయడంతో నాగమణి స్పాట్లోనే చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి స్వస్థలం ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడ. ప్రస్తుతం హయత్ నగర్ పిఎస్ లో డ్యూటీ చేస్తోంది నాగమణి. కులాంతర వివాహం ఆస్తి కోసమే నాగమణిని చంపినట్టు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు అనారోగ్యంతో కొంతకాలం క్రితం చనిపోయారు. ఒక అక్క, తమ్ముడు పరమేశ్ ఉన్నారు. నాగమణికి 6 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తతో ఆమె దూరంగా ఉంటోంది. నెల రోజుల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ను కులాంతర వివాహం చేసుకుంది. నాగమణికి తల్లిదండ్రులు 1 ఎకరం భూమి రాసిచ్చారు. అయితే శ్రీకాంత్ను పెళ్లి చేసుకున్నాక ఎకరం భూమిని తనపై పరమేశ్ సేల్ డీడ్ చేసుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఆ భూమిలో ఎలాంటి హక్కు ఉండదని బాండ్ పేపర్ రాసియాలని నాగమణిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అందుకు ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకొని కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచినట్లు సమాచారం. ఇక పోలీసులు రాయ్పోల్లోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాగమణి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పోలీస్ స్టేషన్కి పోతా అని పొద్దుగాలని పోయి 2 గంటలకు పోయిన అర్ధగంటలోనే ఆడ చంపేసిందండి. మా ఆయన పోయేసరికల్లనే తల్లాడుతుందంటే వాళ్ళ తమ్ముడే 8 ఏళ్ళ నుంచి చూడలేదన్న వాళ్ళు మామడితే పెట్టిండు అన్ని. వాళ్ళు ఇప్పుడు వచ్చి దేనికోసము చంపే రోజు ఇట్లకెచ్చే పోతుందని కనిపెట్టి చంపేసిందన్న. కానిస్టేబుల్ నాగమణి హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కానిస్టేబుల్ నాగమణిని సొంత తమ్ముడే హత్య చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనకు నాగమణి భర్త ఉన్నాడు మనతో పాటు శ్రీకాంత్. సో చెప్పండి, మీకు ఏ టైంకి తెలిసింది ఈ విషయము? అంటే ఎట్లా, ఏ టైంకి ఏమైనా కాల్ చేశారా? మీకు ఎట్లా తెలిసింది? మార్నింగ్ టైంలో ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. 8:30కి అట్లా మేము ఆఫీస్కి వెళ్ళిపోదామని వెళ్ళినాం. వెళ్ళే టైంకి అమ్మాయి కంటే 10 నిమిషాల ముందు నేను వెళ్ళిన. అమ్మాయి 10 నిమిషాల తర్వాత ఆమె వెహికల్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళే టైం కనుక్కున్నారు. అది ఎట్లా పోతుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంది. ఆ టైం తెలుసుకొని వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ టైం ప్రకారం అమ్మాయిని అటాక్ చేశారు. మీరు ప్రేమ వివాహం ఎక్కడ చేసుకున్నారు, ఎప్పుడు చేసుకున్నారు? లాస్ట్ మంత్ November 10కి చేసుకున్నాం పెళ్ళి. యాదగిరి గుట్ట దగ్గర అయ్యింది పెళ్ళి. వాళ్ళ అమ్మాయి తరపున బంధువులు ఎవరైనా వచ్చారా మీ పెళ్ళి? ఎవరు రాలే కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లా అవుతుందని. అంటే గతంలో ఎప్పుడైనా ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డారా ఈ పరమేశ్ తరపున? బెదిరించారు. మాకేం నువ్వు చేసుకోకు, చేస్తే నేను చంపేస్తాం అది ఇది అని బెదిరించారు. ఈ భూమి విషయం ఏదో ఉంది, సేల్ డీడీ చేసుకున్నాడు, పూర్తిగా సంతకాలు పెడతలేదు నాగమణి అనే విషయంలో ఉంది, నిజమేనా? ఆల్రెడీ డీడీ కిందనే వాళ్ళ గిఫ్టెడ్ కిందనే ఉంది వాళ్ళకి. మా ల్యాండ్ ఇష్యూ అని ఏం కాదు కానీ క్యాస్ట్ పరంగా కొద్దిగా వాళ్ళ క్యాస్ట్ ఒకటి వాళ్ళకి అది అయిపోయింది. ఏ టైంకి తెలిసింది? ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే టైంకి మీకు కాల్ చేసింది అంటారు. ఏ టైంకి పోతున్నా? ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నాము, ఇంకా వెళ్ళలే. నేను ఇబ్రహీంపట్నమే వచ్చిన. అమ్మాయి ఇంకా 2 కిలోమీటర్స్ అట్లా వెళ్ళింది. ఇంకా ఆ అటాక్ అయిపోయింది. 10 నిమిషాల ముందు వెళ్ళినా కాబట్టి నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నా. 10 నిమిషాలు లేట్ వచ్చింది కాబట్టి అక్కడ అయిపోయింది. అంటే మీకు ఏమన్నా కాల్ చేసిందా? ఇట్లా నాకు ఏమన్నా ఇట్లా వెనక నుండి ఫాలో అవుతున్నారో ఏమన్నా కాల్ చేసిందా? నార్మల్గా నేను వెళ్ళేటప్పుడు ఫోన్ చేసిన, వెళ్ళిరా ఇంట్లోకి వెళ్ళినావా, ఆఫీస్కి వస్తున్నావా అని ఫోన్ చేసి మాట్లాడుతుంటే కాళ్ళని బండి గుద్దేసింది. అమ్మ మా తమ్ముడు వచ్చిండు నన్ను అటాక్ చేస్తుండ అని చెప్పింది. కాతం ఫోన్ కట్ అయింది. నేను మా అన్నకు ఫోన్ చేసిన, మా అన్న వెళ్ళిండు అక్కడికి, స్పాట్లోకి వెళ్ళిండు. అక్కడికి పోయేసరికి మా అన్న చేతులనే అమ్మాయి గొంతు దిగిపోయి మా అన్న చేతులనే చనిపోయింది ఆమె. నేను ఇక్కడ వచ్చి నెంబర్ తీసుకొని సిఎస్ఆర్ ఫోన్ చేసి నేను వెళ్ళిపోయాను. ఇంకా చివరికి ఎప్పుడు పోయింది డ్యూటీకి? ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్లో చేస్తుంది? ఇప్పుడు హయత్ నగర్ పిఎస్లో చేస్తారు, CCTVSలో వర్క్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్. నిన్న హాలిడే అని నిన్న ఊర్లోకి వచ్చినాము. అట్లా ఏం డిమాండ్ చేస్తున్నాం మరి? నిందితులని ఎట్లా ఏం చేయాలి? నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఏం లేదు, శిక్షలు అనేది కొద్దిగా గట్టిగా ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు వాడంటే పైసలు ఉన్నాయని చేసిండు కానీ
అట్లాంటి వాళ్ళకిన గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి శిక్షలు అనేవి నేను కోరుకుంటున్నాను. సో రైట్ చూడొచ్చు అంటే ఈ పరమేష్ ఎవడైతే ఉన్నాడో అతను పొద్దున ఉదయం 10:30 ప్రాంతంలో ఇట్లా వీరు ఏదైతే 8:30 ప్రాంతంలో బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళగానే 10 నిమిషాల తర్వాత నేను మా తమ్ముడు వచ్చి నన్ను ఫాలో అయ్యాడు, ఆ కారు దిగి డైరెక్ట్గా వచ్చేసి నాపై అటాక్ చేస్తున్నాడు కూడా అతనికి చెప్పడంతో ఎవరైతే ఈ పరమేష్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడో అతను కాల్ చేయగానే ఈ శ్రీకాంత్ అనే వాళ్ళ అన్నకి కాల్ చేసి వెంటనే అక్కడికి వెళ్ళాలని చెప్పడంతో ఆయన వచ్చేసరికి ఆ అమ్మాయి ఏదైతే కత్తి ఉందో కత్తితో నరికి చంపేశాడని శ్రీకాంత్ చెప్తున్నాడు. ఇది ఈ ఇబ్రాహీంపట్నం వరకు సంబంధించినటువంటి మర్డర్ డెమోన్స్ట్రేషన్ డీటెయిల్స్.